everyone, welcome back to our channel Prasanna's Kitchen Delight. Today recipe homemade veg pizza oven lekunda pizza base అనేది సాఫ్ట్ గా ఫ్లఫీ గా ఎలా వచ్చింది అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి గోరువెచ్చనైన తర్వాత ఒక బౌల్లో అయితే పోసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనకి సూపర్ మార్కెట్లో డ్రై ఈస్ట్ అనేది దొరుకుతుందన్నమాట. ఇలా డ్రై ఈస్ట్ని 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలి. ఈ డ్రై ఈస్ట్ అనేది ఫ్రెష్గా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన దాన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత నాకు ఇలా పొంగింది అంటే నాకు ఈస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో 2 కప్స్ మైదా అయితే తీసుకొని ఆప్షనల్ గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. దాంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ అయిన డ్రై ఈస్ట్ని కూడా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఈస్ట్ యూస్ చేసి అయితేనే పిండిని బాగా కలుపుకున్నాను. వీటిని కొంచెం కొంచెం వేసుకుంటా మొత్తాన్ని కలిపేసుకోవాలి. మీకు వాటర్ పడతాయి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఎంత మర్దన చేస్తే అంత బాగా వస్తుందన్నమాట పిజ్జా అనేది. పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని 2 to 3 అవర్స్ అయితే మనం రెస్ట్ ఇవ్వాలి. ఇలా 3 అవర్స్ తర్వాత నాకు ఎంత బాగా పొంగిందో ఇక్కడ నేను కొడుతుంటే మీకు తెలుస్తుంది కదా. ఇలా ఈ పిండి మొత్తాన్ని మనం ఒక 10 మినిట్స్ మళ్ళీ మర్దన అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకి పిజ్జా బేస్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లఫీగా వస్తుంది. కలుపుకున్న తర్వాత దాన్ని 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకున్నాను. నా 1 పార్ట్ని అయితే కొంచెం పిండి వేసుకొని చపాతీ ఒత్తుకున్నట్టే ఒత్తుకోవడమే, కాకపోతే కొంచెం మందంగా అయితే మనం చేసుకోవాలి. ఇది బటర్ పేపర్ మీద చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అంటే మనకి కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఎడ్జెస్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన స్టఫింగ్ అనేది బయటకు వెళ్లకుండా ఉంటుంది. దీంట్లో పిజ్జా సాస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ సాస్ని ఈవెన్గా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీంట్లో మొజిల్లా చీజ్ అనేది మనం ఎంత వేసుకుంటే పిజ్జాకి అంత టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, పన్నీర్ అయితే యూజ్ చేసి వెజిటబుల్ పిజ్జాని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు స్వీట్ కార్న్ కానీ మష్రూమ్ కానీ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఒక ప్లేట్లో బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసి ఈ పిజ్జా బేస్ని అయితే దాని మీద పెట్టేసుకొని ఒక ప్యాన్లో ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేట్ని దాని మీద పెట్టి ఆయిల్తో పైన అయితే ఈ విధంగా అప్లై చేశాను. అలా చేయడం వల్ల పిజ్జా అనేది మనకి బాగా కుక్ అవుతుంది. ఇలా లిడ్ పెట్టి 40 మినిట్స్ తర్వాత పిజ్జా అనేది మనకి రెడీ అయిపోతుంది. చీజ్ అనేది బాగా మెల్ట్ అయితే మనకి పిజ్జా అనేది రెడీ అవుతుంది. ఇలా బేస్ అనేది కొంచెం హాట్గా పైన సాఫ్ట్గా అయితే మనకి పిజ్జా రెడీ అవుతుంది. మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ పిజ్జా చేయమని అడిగారు, వాళ్ళ కోసం ఈ పిజ్జా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.